నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నర్సీపట్నం పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విశాఖపట్నం వరకు ఏరోప్లేన్లో వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నానికి వెళ్తారు. అయితే నర్సీపట్నానికి ఆయన రోడ్డు మార్గంలో వెళ్లే ఏదైతే ఉందో రూట్ ఉందో ఆ రూట్లో చాలా చోట్ల కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ ఫ్లెక్సీలు ఏమై ఉంటాయి? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టేవే అయి ఉంటాయి అని అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. అవి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ఫ్లెక్సీలు, గుచ్చి గుచ్చి అడిగే ఫ్లెక్సీలు. అవి ఎందుకు ఇలా జరిగింది నీ హయాంలో అని గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలు అవి ఆ ఫ్లెక్సీలు. సో ఆ ఫ్లెక్సీలు ఎవరివి అని అంటే కనుక అవి డాక్టర్ సుధాకర్వి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం మాస్కులు ఎందుకు లేవు, సరిపోను మాస్కులు డాక్టర్లకి ఎందుకు ఇవ్వటం లేదు, పీపీఈ కిట్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకుంది, అంత అసమర్థమైన ప్రభుత్వం నడుస్తోందా అని చెప్పి ప్రశ్నించిన పాపానికి అతన్ని సస్పెండ్ చేసి వేధించి వెంటపడి ఇబ్బంది పెట్టి నానా యాగి చేసి చనిపోయేలాగా చేసిన ఆయనే చనిపోయేలాగా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం అది. సో ఆ పాపానికి సంబంధించే ఇప్పుడు ఫ్లెక్సీలు నర్సీపట్నం కాలేజీకి దగ్గరలోను అలాగే హోర్డింగ్స్ ఆ నర్సీపట్నంకి వెళ్లే దారిలోనూ వెలిశాయి. అయితే ఎందుకు పెట్టారు అనేది మాత్రం నేను చెప్పగలను, ఎవరు పెట్టారనేది మాత్రం చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం టూర్ కన్ఫర్మ్ అయింది, ఆయన వస్తున్నారు అని తెలిసిన తర్వాత రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీలు అవి. అయితే ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఎందుకు పెట్టారనేది మాత్రం తెలుసు. ఎందుకని అంటే ఈ ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి పెట్టినవి. కేవలం నువ్వు మాస్కులు పీపీఈ కిట్లు ఇవ్వలేని వ్యక్తివి, నువ్వు మెడికల్ కాలేజీలు కట్టాను అని అంటే నమ్మేదానికి ప్రజలంత అమాయకుల? ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈయన కేవలం పీపీఈ కిట్లు మాస్కులే ఇవ్వలేని ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మనకి మెడికల్ కాలేజీలు కట్టాలి, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కట్టొద్దు అని అంటున్నారంటే ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. పేద విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్లు తెచ్చుకొని మెడిసిన్ చదవాల్సిన పేద విద్యార్థులకి ఎంత ద్రోహం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. రాత్రికి రాత్రి ఈ ఫ్లెక్సీలు అక్కడ వెలిశాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీటిని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అంత ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన ఏమైనా రెస్పాండ్ అవుతారా మరి ఈ ఫ్లెక్సీల విషయంలో అనేది కూడా వెయిట్ చేస్తున్నారు. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి చాలా సెన్సిటివ్ అయిన మనిషి అని అందరికీ తెలుసు. ఆయన ఈగోని హట్ చేస్తే ఆయన అసలు యాక్సెప్ట్ చేయలేరు అని కూడా అందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెటే, అందరూ మాట్లాడరు కానీ దాని మీద. కానీ ఆయన ఈగోని టచ్ చేస్తే మాత్రం ఆయన అస్సలు ఓర్చుకోలేరు. సో మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అంటే, ఒక విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడానికి కారణం ఏంటి అంటే డాక్టర్ సుధాకర్ మరణానికి నువ్వే కారణం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని గుచ్చినట్టుగా ఉంటాయి ఈ ప్రశ్నలు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కూడా. సో మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అంశమే. కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వల్ల అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించి కానీ ఏవైనా రాద్ధాంతం జరిగే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు చాలా సస్పెన్స్ తోటి కూడుకున్న అంశం. ఎందుకని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం మేము భారీ స్థాయిలో వచ్చేస్తామని చెప్పేసి పోలీసుల కట్టడి లేకపోతే పోలీసులు బందోబస్తు ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి కోసం బందోబస్తుగా నిలబడతారు. వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు, మేమే పెద్ద బందోబస్తు, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మేమే ముందుంటాము అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చాలా బీరాలు పలికిన సందర్భాన్ని మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి కోసం అంతలా కాపు కాసే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. రియాక్ట్ అవటం అంటే డెఫినెట్గా వాళ్ళ పార్టీని డైలమాలో పెట్టేలాగా, వాళ్ళ పార్టీని ఇబ్బందులకు గురి చేసేలాగా, అంతర్మథనానికి లోను చేసేలాగా ఇలాంటి ఫ్లెక్సీలు ఇలాంటి హోర్డింగ్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఎదుటి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నమే చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది మాత్రం చూడాల్సిన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి.